అందుకని అహంసహ ఇందులో దాసోహం ఎక్కడదండి? దాసత్వం పని ఏమిటి మనకి? మనుషులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి చేస్తున్న పనులు ఇవి. మనల్ని మనం తెలుసుకోవాలంటే మన ద్వారానే సాధ్యం, ఏ గురువు ద్వారా సాధ్యం కాదు, ఏ గ్రంథం ద్వారా కూడా సాధ్యం కాదు. ఏం గురువు దగ్గర కూర్చున్నా, ఏ గ్రంథం చదివినా ఈ అభ్యాసం చేయాల్సిందే. ఆయన ఏదో మనం తీసుకెళ్ళిపోతాడు, అన్నీ భ్రమలు. ఆయన ఎడితే కదా మనం తీసుకెళ్ళడానికి, ఆయనే ఎక్కలేదు రైలు. సదయమనీష పంచశిఖ సంయమి మోక్షము తెలిపానంటే ఎవరో పంచశిఖుల వారు ఇచ్చారు, ఇంకో పెద్ద పెద్ద మోక్ష మార్గం ఉపదేశించారు. నేను పంచశిఖ శిష్యుణ్ణి, పంచాక్షరి మంత్ర పరాయణుణ్ణి, ఏం గొప్పలు చెబుతున్నావయ్యా? అప్పుడు వాదన అవడదు. మరి నీ హృదయము నాదు చొచ్చుటకు ఎంతయు రోషితి. నాదు చొచ్చుటకు ఇదో విచిత్రమైన విభక్తి. ఇటువంటివన్నీ చూసే ఒకనొకచో ఒక విభక్తికి ఒక విభక్తి ఈయనకు అన్నాడు చెన్నైశ్వరు రోడ్డు బండి. ఇక పాపం కారక ప్రకరణం అంతా రాసి ప్రథమ విభక్తి ఎప్పుడో, ద్వితీయ ఎప్పుడో, తృతీయ ఎప్పుడో రాసి దానికి మళ్ళీ అపవాదాలు కూడా చెప్పి చివరికి విసుకొచ్చి ఆ ప్రకరణం చివరిలో మేము నవ్వుకునేవాళ్ళం. మా జొన్నలగడ్డ ముత్యంజయరావు గారు చెబుతూ ఉంటే, ఒకనొకచో ఒక విభక్తికి మరి ఒక విభక్తి నాకు అంటే నేనే అన్నా వెంటనే ఇంకెందుకండి ఇదంతా కూర్చో అన్నాడు ఆయన. కూర్చున్నాను, గురుభక్తి. కానీ అడిగేశా, ఈ అడగడం అప్పటి నుంచి అలవాటే. ఇంకెందుకండి ఇదంతా అన్నాను నేను. ఆ మాట ఏదో ముందు కారక ప్రకరణం ముందులో ఏ విభక్తికి ఏ విభక్తి అయినను అగు అంటే గొడవ లేదు కదండి అన్న. ఉరుగా వెరు సందేహాలు అన్నాడు ఆయన. కూర్చున్నారు అంతే పాపం. ఒకనొకచో ఒక విభక్తికి మరి ఒక విభక్తి, ఒకనొకచో ఇంకంతే. ఇక్కడ నేను జొచ్చుటకు అనాలి, నాదు జొచ్చుటకు అంటే నా యొక్క ప్రవేశము అనే అర్థంలో ఉంది. అది ప్రథమా విభక్తికి షష్ఠి రావడం ఉంది. అది ఎందుకంటే ప్రయోగాలు ఉన్నాయి, మరి ఏం చేయమంటావు? వాడుకలో కూడా ఉంది. నారాక అన్నది అది అటువంటిదే ఇంచుమించుగా నారాక. అలాగా నాదు జొచ్చుటకు ఎంతయు రోషితి. నీ హృదయంలోకి నేను ప్రవేశించానని చెబుతున్నావు కదా, ఏ దాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు? జ్ఞానైన వాడు దేన్ని అనుకూలించనంటే దేన్ని వ్యతిరేకించరు కూడా కదా. ఇది విచిత్రమైన ప్రలోభం అండి, విచిత్రమైన ప్రలోభం. తెలివైన వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఏమండి, యోన ద్వేష్టిన కాంక్షతి అన్నారు కదండి. యోగంటే అంటే ఇప్పుడు రానిదాన్ని కోరకూడదు, వచ్చిన దాన్ని ద్వేషించకూడదు. అంటే వచ్చినదంటే ఇదే 25 ఏళ్ళ అమ్మాయా, వన్నెలు చెన్నెలునా కాదనకుండా ఉంటే ఈ యోగి ఏమవుతాడు? రోగం అవుతాడు మర్నాటికి. ఇది పరీక్ష. ఇలా పడేస్తారు వెంటనే. అవును నిజమే కదా, యోగం అంటే కాదనకూడదు. కాదనుకుంటే ఏం చేస్తావు మరి? తమలపాకులు వేసుకుంటావా? తాంబూలం అయిపోయింది. ఇంకా కాదనాలి. ఆ కాదనడంలోనే యోగం ఉంది. దాన్నే మర్యాదగా అనాలి. అంటే నిజంగా యోగి అంటే ద్వేష్టి నకాంక్షది అంటే ద్వేషించవలసిందే అని ఖచ్చితంగా. కానీ అదేం చేస్తారు? పక్కదారి పట్టేస్తుంది. అది వచ్చిందాన్ని కాదనద్దు అంటే ఎవరో 10 ఎకరాల పొలం మన పేరు రాసేగానే ఖాళీగా ఉందని రాయించుకుంటే అక్కడ బయలుదేరుతుంది. అక్కడ ఏదో కట్టాలి, అక్కడ అవినీతి బయలుదేరుతుంది. ఒక 10 మందికి అప్పచెప్పాలి. మనం మంచివాళ్ళమైనా వాళ్ళు మంచివాళ్ళు కాదు. అంటే ఖచ్చితంగా సన్యాసి అయినవాడు, పీఠాధిపతి అయినవాడు ఆ ఆస్తిని తిరస్కరించవలసిందే. అమ్మ నువ్వు కట్టుకోమ్మా, అదేదో నాకెందుకు, ఈ గోశాల నేనెందుకు కట్టాలి, నువ్వు కట్టుకో, చేసుకో. మీరు పెద్దలన్నా, మీరు అంతకంటే పెద్దలమ్మా, నమస్కారానికి ప్రతి నమస్కారం అంతే. వారు కాళ్ళమే పడ్డారు, మనము పడిపోవడమే జడ్డు కృష్ణమూర్తి గారి పద్ధతి. అంతేగాని వంటశాల కోసం 10 ఎకరాలు, వేద పాఠశాల కోసం 10 ఎకరాలు, గోశాల కోసం 4 ఎకరాలు తీసుకున్నాక చేరుకు మనం వ్యవసాయదారులు అవుతాం. వారి వృత్తిని పాడు చేస్తాం. ఆవు పాలిచ్చింది లేదా, పాలన్నీ ఏమయ్యా, డబ్బులన్నీ వచ్చాయా లేదా, ఇవి సరిపోతాయి. ఇంకా ఇవన్నీ జ్ఞానులైన వాళ్ళు పెట్టుకోవలసిన సాంగత్యాలు కావు. అందుకని వ్యతిరేకించాల్సింది. కానీ పడేసేవాళ్ళు ఎలా పడేస్తారు? వచ్చిన దాన్ని కాదని అనకూడదు కదా. నేను నీ హృదయంలో ప్రవేశిస్తే నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు? ముక్తి సందమే ఇది. ముక్తుడైన వాడు ఎలా ఉంటాడా? కోరకపోవడం ఎంత లక్షణమో, వచ్చిన దాన్ని కాదనకపోవడం కూడా అంతే లక్షణం. అంటే ఏదొస్తే దాన్ని స్వీకరిస్తే ఇక ముక్తి ఏముందండి? ముక్తుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. దాని యోనద్వేషి నకాంక్షత అర్థం అది కాదు. ఎవరు ఎందుకు ప్రత్యేకమైన రాగద్వేషాలు ఉండద్దు. అందుకని చెడును కూడా ద్వేషించొద్దనా? చెడుకు దూరంగా ఉండాలా వద్దా? అక్కడే పడిపోతాడు యోగా అనేవాడు. ఈ మాట ఇంతేనేమో అర్థం అనుకుంటాడు పొరపాటు. అది దాని అర్థం అది కాదు. ఆవిడ అలా వాదిస్తుంది. వాదనలో తెలివి వేరు. ఎదుటి వాళ్ళ నుంచే అసలు తెలివైనటువంటి వాదన చేసేవాళ్ళు ఎలా ఉంటారని సులభలా ఉంటారు. వాళ్ళు ప్రత్యేకించి మాట్లాడరు, వాళ్ళ మాటల్లోంచి లాగుతారు. నువ్వు నా హృదయంలో ప్రవేశించావు, ఎందుకు ప్రవేశించావు నాకు తెలిసిందని అడగా అది పట్టుకుందాడు. అలాగా తెలిసిందా? నేను ప్రవేశించడాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే నువ్వు ముక్తుడు ఎలా అయ్యావు? ఏమంటే రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన. శత్రువు వచ్చి దండయాత్ర చేస్తూ కూడా యుద్ధం చేయకుండా ఉంటాడండి? యుద్ధం చేయడం ఎలాగైతే ధర్మమో, అంతఃశత్రువులైనటువంటి కామక్రోధ లోభాలు మనలో పదవుల రూపంలో, డబ్బుల రూపంలో, పీఠాల రూపంలో, స్త్రీల రూపంలో, ఆకర్షణ రూపంలో ప్రవేశిస్తుంటే కాదనడం కూడా అంతే ధర్మం. ఆ కాదనడంలో ఏమీ ద్వేషభావం లేదు. మన ఆశ్రమ ధర్మాన్ని, మన మనస్సును మనం కాపాడుకోవడమే తప్ప.
ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడుకుందుకు తాను దండయాత్ర ఉద్దేశం లేకపోయినా ఎదుటి వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఎలాగైతే సమర్థంగా ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలకు తెగించి పోరాడతాడో, ఒక యోగి అయిన వాడు తన మీద వేరే ప్రలోభాలు, ప్రభావాలు, పదవులు, పీఠాలు, పెదవులు దాడి చేస్తున్నప్పుడు కూడా అలాగే ఎదుర్కోవాలి, ససైన్యంగా ఎదుర్కోవాలి, అమ్మవారి ఆశీర్వచనంతో ఎదుర్కోవాలి. కనకదుర్గాదేవిని 10 ఆయుధాలు నా చేతికి ఇమ్మని కోరాలి. అవసరమైతే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని వినాయకుడు సాయం అడగాలి. ఇది యోగి లక్షణం. వద్దనకుండా ఎలా కూర్చుంటామండి? లేదా మొత్తం మునిగిపోడు పడవ. వద్దన చోటు వద్దు అనవలసిందే. దాంట్లో లోపల ఏమి ఉండదు, అక్కడ చేయాలి ధర్మం అంతే. ఆ యోగి అలాగే ఉంటాడు. ఆయన దగ్గర మనం అట్టిపళ్ళ గెల్ల ఒక 100 చేరిస్తే అట్టిపళ్ళు కొట్టెట్టుకోవాలి. ఆయన ఇంకా వచ్చినట్టు వెళ్ళిపోవలసిందే. ఒక క్షణం ఆ యోగి పీఠంలో ఈ అట్టిపళ్ళ గెలలు సహా, పంచలు సహా, పళ్ళు సహా ఉన్నాయి అంటే దుకాణమే. ఇంకా ఇలా వచ్చింది, ముందు భక్తుడు ఇచ్చాడు, వెనక భక్తుడికి ఇచ్చేయి అంతే. ఇంక మళ్ళీ మాకు వెదురుపాకలో, అనపర్తి దగ్గర వెదురుపాకలో మహానుభావులు ఘాటగారని ఉన్నారు. ఆయన అయితే నేను చూశాను స్వయంగా. ఎవడో వస్తే అక్కడ డబ్బు అక్కడ పెడతాడు, ఎదురుగో పళ్ళు కూడా అక్కడ పెడతాడు. తర్వాత వచ్చిన వాడికి ఇచ్చేస్తాడు దాన్ని, నువ్వు పట్టుకెళ్ళిపో అంతే. మొత్తం తులిపేయడమే. మనకు మిగిలింది ఏమిటంటే అమ్మవారి జపం. ఆ లక్షణం బాగా పనిచేస్తుంది యోగికి. అలాగే ఉండాలి. కాదంటే వద్దని అవును, కాదన్నా అవునంటే మంచి చెడ్డ ఉంటుంది. అందుకని ఎంత రోషిత ముక్తి చందమే ఇది. నిరపేక్షుడైన, నిజంగా అపేక్ష లేనివాడు ముక్తుడు అయితే వినుము. ఎయ్యది ఎట్లయినన్ ప్రశాంతి సంపద ఒక ఇంతయున్ కలగబారకయుండడే నిర్వికారుడై. నిజంగా కనుక నువ్వు యోగివైతే, నిరపేక్షుడవైతే, ఎయ్యది ఎట్లయిన వచ్చే వస్తూ ఉంటాయి, పోయేవి పోతూ ఉంటాయి. ప్రశాంతి సంపద, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కలగబారకయుండడే నిర్వికారుడై, ఎటువంటి వికారం అంటే మార్పు, ఇక్కడ ఎటువంటి మార్పు లేకుండా ఉండొచ్చు కదా. అంటే యోగి ఉన్న చోటికి, జ్ఞాని ఉన్న చోటికి అనవసరమైన విషయాలు, అనవసరమైన సంపదలు, అనవసరమైనటువంటి ప్రలోభాలు వచ్చి పడుతూ ఉంటే ఆయన నిర్వికారంగా అసలు ఉండగలడా, ఉండనిస్తారా? గూచి పెట్టుకుని ఎక్కడో అరుణాచలం వెనకాల దాక్కున్న రమణ మహర్షి వెనకాల ఎంత ఆశ్రమ నిర్మాణం చేశారండి. ఆశ్రమాధికారి అన్నారు, సర్వాధికారి అన్నారు. వాళ్ళ తమ్ముడు వచ్చి చేరాడు అక్కడ. వాళ్ళ తమ్ముడు ఆయన ఇలాగే పాపం యోనద్వేష్టి నకాంక్షతే అన్నారు. తల్లి వచ్చింది, తల్లిని ఎలా కాదంటాం అని పాపం తల్లిని అట్టి పెట్టుకున్నాడు. కోపడితే బాగుండదు కదా, తల్లిని ఎలా అంటారండి? తమ్ముడు ఏం చేస్తాం ఇప్పుడు, ఈ కాదనకూడదు అవుననకూడదు కదా అన్న ధర్మంలో ఆయన ఉంటే జరిగింది ఏమిటో తెలుసా? అక్కడ అనేక రకాలు, ఇంకా అక్కడి నుంచి మైసూరు మహారాజా వారు రావడం, బంగారం పట్టుకోవడం, ఇవన్నీ మొదలయ్యాయి. చివరకు చికాకు పడ్డారు ఆయన చాలాసార్లు. ఎవడు పెట్టమన్నాడు ఈ ఆశ్రమం మిమ్మల్ని ఎన్నిసార్లు కోప్పడ్డారో రమణ మహర్షి. అంత బాధ కలిగింది. పడిపోతుంది ఈ ప్రేమ ప్రవాహానికి. దీని ప్రేమ పేరు మీద ఇదంతా ఏమి లేదు, సాన్నిహిత్యం కోసం. ఇదంతా సాన్నిహిత్యం. నేను పెట్టింది ఇంతవరకు ఎప్పుడు ఎవరింటో భోంచేయలేదు ఆయన, మా ఇంట్లోనే చేశారు. ఇదో అహంకారం. అంటే ఎవరింటోనూ భోంచేయకూడదనే ఆయన నియమాన్ని మనం చెడగొట్టినందుకు బాధపడాలి. మా ఇంట్లో చేశారని చెబుతున్నప్పుడు అదో అహంకారం. అక్కడికి లేనిపోని మాటలన్నీ వస్తాయి. వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళైతే ఒక రకంగా, వయసులో లేని వాళ్ళు పెద్దవాళ్ళైతే ఒక రకంగా వస్తాయి, వయసులో ఉన్న వాళ్ళైతే 2 రకాలుగా వస్తాయి. ఇదంతా చెడ్డే కదండి జ్ఞానికి, యోగికి.